నేటి దైవ వాక్కు యోనా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాకు ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యోన ప్రార్థన కూడా చాలా విచిత్రమైన వింతైన ప్రార్థన అని చెప్పొచ్చు. ఎందుకనగా మానవులము ప్రార్థించే స్థలము అలాంటిది కాదు, ప్రత్యేకమైన స్థలంగా చూస్తుంటున్నాం. అయితే ఒకటి గమనించాలి, మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎలాంటి కష్టమైనా, ఎంత విపరీతమైనది ఏదైనా కూడా, మనం ఎలాంటి అత్యవసర పరిస్థితిలో ఉన్నా ఏకైక నిజదేవుడు మన ప్రార్థన విని మనలను ఆదుకుంటాడని దృఢమైన నిశ్చయత కలిగి ఉందాం. యోనా విపరీత పరిస్థితిలో అనగా చనిపోవదామనుకున్నాడు, కానీ అలా జరగలేదు. నేను ఉపద్రవంలో ఉన్నను, పాతాళ గర్భములో నుండి కేకలు వేసినట్టు ప్రార్థించినట్లు చూస్తున్నాం. దేవుని వైపు ఆయన ప్రాణాత్మ దేహములు తిరిగి మొరపెట్టుచున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు ఆలకించాడు. యోనాను కాపాడేందుకు ఎన్నుకున్న గొప్ప సాధనమే ఒక చేప అని అతడు గ్రహించాడు. మనం కూడా తెలుసుకున్నాం. యోనా మృత్యువును ఎదుర్కొనుటకు చాలా ప్రశాంతంగా సిద్ధమయ్యాడు. చనిపోవడం మంచిదనుకున్నాడు. అయితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడైనాడు. పారిపోతున్న ప్రవక్తను అనగా యోనాను వెదకి కాపాడి రక్షించి తనకు అర్హమైన పాత్రగా చేసుకున్నాడు. సముద్ర గర్భంలో నుండి, ఆ భీకర తుఫానులో నుండి, ఓడలోని వారందరిలో నుండి కూడా అతని పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ప్రతి క్షణము ఆపదలో ఆదుకున్నాడు దేవుడు. మరి దేవునికి లోబడి ఆయనను అనుసరించే ఆయన ప్రియమైన పిల్లలు ప్రార్థనలు మరి ఇంకెంత శ్రద్ధగా వింటాడో అర్థం చేసుకోవాలి. విశ్వాసులుగా మనమందరం కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించే కృప కూడా మనందరికీ కలుగు.